నచ్చితే ఓకే, లేకుంటే పెండింగ్. భూ సమస్యల పరిష్కారంలో ఇష్టారాజ్యం. తహసీల్దార్లు వర్సెస్ ఆర్డీఓలు తప్పనిసరిగా కలవాలంటున్న డివిజనల్ ఆఫీసర్లు. అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల వద్ద సైతం ఫైళ్లకు బ్రేకులు. సీసీఎల్ఏ నుంచి కూడా రిజెక్ట్. ఏప్రిల్ మే నెలలో 10ల సంఖ్య కూడా దాటని ఫైళ్ళు. ఇది కథ. భూముల పంచాయతీ అంతా కూడా సీసీఎల్ఏ దాకా పోతుంది. ఆడ పైసలు ఇస్తేనే ఫైలు కదులుతున్నాయట. ముఖ్యమంత్రి గారు ఇగో ఇట్లాంటి వాటిపైన జర నజరేయిర్రి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు రాకుండా ఇట్లా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు డివిజనల్ ఆఫీసర్లు కలవంటున్నారట, ఇట్లా తహసీల్దార్లు కలవంటున్నారట, ఆర్డీఓలు కలవమంటున్నారట. ఆఖరికి అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల దగ్గర కూడా ఫైళ్ళు బ్రేకులు పడతా ఉన్నాయి. సక్రమంగా ఈ రిజర్వేషన్ ఇవి ఉన్నాయి రిజిస్ట్రేషన్లతోటి గవర్నమెంట్కు రావాల్సినటువంటి ఆదాయం ఇట్లా పక్కదారి పడుతూ ఉన్నారు. నెలకు 1000 కోట్ల దాకా ఈ రిజిస్ట్రేషన్లతోటి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ అధికారుల జేబులలో పోతుంది. జర చూడాలి.